కోరిక కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఒక్కసారి ఒక్క కోరికను మాత్రమే కోరండి. లిఫ్ట్ మాత్రం తలవద్దందన. ఏదైతే కోరుకుందో ఆ కోరికను మాత్రమే ఒక్కసారి, అంటే ఆ కోరికను మాత్రమే చెప్పుకోండి. కళ్ళు మూసుకోండి అందరం. తర్వాత అయిపోయిన తర్వాత మీరు లైన్లో వచ్చి, ఈ కమిటీ వాళ్ళు ఉన్నారమ్మా, ఆల్రెడీ 2 టీంలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అంతా కూడా లైన్లో పంపించి అందరూ కూడా అభిషేకం చేయాలి. మీరు అక్కడ నుండి స్టార్ట్ అయిన కానించి మళ్ళీ అభిషేకం పూర్తయి మళ్ళీ వెళ్ళి కూర్చునే వరకు ఓం నమో నారాయణాయ మంత్రం మాత్రం అతి పరిస్థితుల్లో వదిలేయద్దు. ఆ మంత్రమే మన దంచేస్తుంది. కాబట్టి ఆ మంత్రాన్ని గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్పుకుంటూ రావాలి. ఓకే తల్లి, సంకల్పం అయింది కాబట్టి పాల్గొనుకున్నామా. అమ్మ స్వామివారు వచ్చారు. అమ్మ స్వామివారు వచ్చారు ఇక్కడికి. ఆయన పాదాలు కడిగాం తల్లి. కడిగిన తర్వాత ఆసనం వేసాం. కళ్ళు మూసుకోండి అమ్మ. కళ్ళు మూసుకొని మీరు భావిస్తే స్వామి కనపడతారు. మీరు కళ్ళు మూసుకొని భావించండి. స్వామివారు వచ్చారు, ఆయన పాదాలు కడిగాం. అంటే కూర్చోబెట్టాం ఆసనం వేసి. తర్వాత అభిషేకానికి ఆయన్ని సిద్ధం చేసాం. పానకం ఇచ్చాం తల్లి. తర్వాత అమ్మవారు వచ్చారు, ఆవిడ పాదాలు కడిగాం. తర్వాత ఆవిడకి ఆసనం, అంటే స్వామివారి తోటలో కూర్చొని ఉన్నారు. తర్వాత ఆవిడకి పానకం ఇచ్చాం. పానకం ఇచ్చిన తర్వాత అభిషేకానికి సిద్ధం చేసాం. ఇప్పుడు స్వామి అభిషేకానికి సిద్ధంగా ఉన్నారు తల్లి. మనందరం కూడా స్వామివారికి అత్యంత నియమనిష్టంతో స్వామివారికి అభిషేకం చేద్దాం. మనం చేసిన తర్వాత అస్సలు మాట్లాడకూడదు తల్లి. మీరు మళ్ళీ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయే వరకు కూడా పక్క వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. ఓం నమో నారాయణాయ మంత్రం మాత్రం కంటిన్యూగా చెప్పాలి. మీరు ఎంత బాగా చెప్పుకుంటే అంత బాగా ఫ్రీ అవుతారు. ఇంటికి వెళ్ళేసరికి అంత తేలిక అవుతారు. మీరు ఏ సమస్యతో వచ్చినా సరే చాలా తేలిక అవుతుంది మీకు. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వండి. ఓకే తల్లి.